హలో అండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు, నాకేం వర్క్ లేదు, ఖాళీ అనుకుంటారు చాలామంది. కానీ ఈ బట్టలన్నీ వాష్ చేసి ఆరేసిన, అంటే చేత్తో వాష్ చేయలేదు, వాషింగ్ మిషన్లోనే వేసిన. ఇక అవన్నీ వాష్ చేసుకుని ఆరబెట్టిన. ఇగో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా. పెసరపప్పు బీరకాయ కర్రీ వేస్తున్నా, అన్నీ కట్ చేసుకున్నా. ఇక కుకింగ్ స్టార్ట్ చేసేసిన. పెసరపప్పు, ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి ఫ్రై చేస్తున్నా. ఇక రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నా, అంటే అప్పుడే కుక్ చేయట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే బాగుంటుందని. ఇంకా బీరకాయ, టమాటా, సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేసేసిన తర్వాత ఇక వాటర్ పోసేసుకుంటున్నా. వాటర్ పోసి కొంచెం బాయిల్ అయితే మంచిగా ఉంటుందని ఇక సిమ్లో పెట్టిన స్టవ్. ఇక రైస్ కూడా కుక్ చేద్దామని పెట్టేసిన. ఇక ఫైనల్లీ కర్రీ అయిపోయింది, ఇక రైస్ కూడా అయిపోయింది. షింక్లో గిన్నెలన్నీ వాష్ చేసేసిన, ఒక్క గిన్నె కూడా లేదు. చూడండి మీరే. ఇక పిల్లలు వచ్చే టైం అయిపోతుంది, 1:30కి వస్తారు. కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళగానే పిల్లలు వస్తూనే ఉన్నారు. ఇక ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు తినడానికి స్టార్ట్ అయినాం. ఇక పిల్లలకి నాకు రైస్ కట్టేసుకున్నా. కర్రీ కూడా వేస్తున్నా. పెసరపప్పు బీరకాయ బాగుంటుంది. మా సైడ్, ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఇట్లనే వండుకుంటారు. పిల్లలు తింటున్నారు. పట్టేసుకున్నా నేను ఫస్ట్. సూపర్ ఉన్నది కర్రీ. పిల్లలు కూడా తింటున్నారు. వాళ్ళు స్పైడర్ మ్యాన్